హలో అండి, అందరికీ నమస్కారం. మిథున రాశి వారి స్వభావం, లక్షణాలు, ప్రేమ, కుటుంబం, వ్యాపారం ఇలా సంపూర్ణ జీవితం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఓ నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. దంపతులు ఈ రాశికి చిహ్నముగా ఉంటారు. ఈ రాశి వారు సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. వీళ్ళు కృశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించనీయని యువకళ వీరిలో ఉండును. వృద్ధాప్యము వచ్చే వరకు వీరు చిన్నవారిలాగే కనిపిస్తారు. వీరు పొడవుగా ఇటారైన దేహం, ఆజానుబాహు తత్వం. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొత్త వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు మిథున రాశి వారు. వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చెప్పుకోవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు కూడా. చక్కని వాగ్వివాటి కలిగి ఉంటారు మిథున రాశి వారు. అనవసరమైన తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది ఈ మిథున రాశి వారికి. కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను ముందుగానే అంచనా వేసుకొని ఏ పనైనా ప్రారంభిస్తారు. వీరి చంచల స్వభావం వలన మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు చేయటం కూడా చాలా ఇష్టం. అదేవిధంగా వీరు హాస్యప్రియులని చెప్పుకోవచ్చు. తాము అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరించుకుంటారు. వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్నైనా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మిథున రాశి వారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతారు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వీళ్ళలో. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం మిథున రాశి వారి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి తమ జీవితంలో ఉపయోగపడుతుందని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉంటే ఉన్నత స్థితికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించటం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించరు. అందువలన మీరు వేరొక వారిని దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభముగా గ్రహించే స్వభావం కలవారు మిథున రాశి వారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గం, శిక్షణ ఇస్తారు. కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరిని నమ్మరు. ఇక వ్యాపారానికి విషయానికి వస్తే మిథున రాశి వారు వ్యాపార విషయంలో వృత్తి మార్పిడి వ్యాపారములు వీరు మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షములు నడుచు వ్యవహారములకు చక్కదిద్దుట తన చాతుర్యముతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార తంతి, తపాలా శాఖలు, ముద్రణాలయములో టైపు, పార్ట్ హ్యాండ్
దించిన వృత్తులు యందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయుట, అనువాదము చేయుట, పత్రికలలో రచన చేయుట యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తులలో వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనము గురించి చింత, భవిష్యత్తు గురించి చింత ఉంటుంది. మిథున రాశి వారి స్త్రీ పురుషుల సంబంధం వ్యామోహము వీరికి తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరొకతోనూ వీరి జీవితంలో జరగవచ్చును. అయినప్పటికీ వీరి విషయంలో ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహముతో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామి ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతాలు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలెను. ఎదుటి వారిని బట్టి స్వభావమును మార్చుకునుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకోవటంలో, మంచి చెడులను విమర్శించడంలో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలరు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుట యందు చక్కటి నైపుణ్యం ఉండును. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయుట వీరికి విశ్వాసం ఎక్కువ. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి తంత్రి వాయిద్యములలో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే శిల్ప, చిత్రలేఖనము, కుట్టు పని, అల్లికల పని, గృహోపకరణాల అలంకరణ ములియందు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయలు పెంచుటలో ప్రత్యేక కౌశలం కూడా ఉంటుంది. ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవము, విలువ ఇస్తారు. అలాగే జాలి, దయ కలవారు మిథున రాశి వారు. మిథున రాశి స్త్రీలు చాలా జాలి, దయ కలవారు. అవతలి వారి కష్టసుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతలి వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వటానికి వీరు ఏమాత్రం వెనుకడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యం ప్రదర్శిస్తారు. వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దాన్ని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికున్న నైపుణ్యాలు, స్కిల్స్ ఇంకెవరికీ ఉండవు. అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది. ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అధికంగా ఉంటుంది. ఆ పని చేయవచ్చా, చేయకూడదా, ఆ పని చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది, ఇలా ఏ పని చేసినా వీరికి సందేహం అనేది ఉంటుంది. ఒకంత భయం కూడా ఉంటుంది. వీరు భిన్నాభిప్రాయాలు కలవారు. అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తుంటారు. ఒక నిర్ణయం మళ్ళీ తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇలా రెండు రకాలుగా కనిపిస్తుంటారు. వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువని ఇవ్వటం వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉదాహరణకు వీరికి ఉన్నత చదువులు చదవాలనే ఆశ, కోరిక ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువులు సలహాలు, అభిప్రాయాల మేరకు చదవలేక చేస్తున్న ఉద్యోగం అక్కడే ఆపేస్తారు. దీనివలన వీరు జీవితంలో నష్టపోతారు. అలాగే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆశపడతారు. కానీ కుటుంబ సభ్యుల విలువకు గౌరవాన్ని ఇస్తారు. అలాగే వీరు ఏ విషయంలోనైనా కంగారుగా, భయంగా ఉంటారు. కానీ దీన్ని వీరు బయటపడనివ్వరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాసరచన, రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. అలాగే జర్నలిజం రంగంలో రాణిస్తారు. వీరు మీడియా రంగంలో కూడా వీరు రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు. నీతి, న్యాయ ధర్మాల వైపు ఆ దిశగా ఎదగాలని అనుకుంటారు. నీతి, న్యాయ ధర్మాల్లో మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులిస్తారు. న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు. వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది.
వీరి దగ్గర ఎంత డబ్బున్నా జీవితంలో ఎంతో అసంతృప్తి ఉంటుంది. వీరికి లలిత కళలు, సంగీతం అంటే అభిరుచి ఎక్కువగా ఉంటుంది. కానీ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు వీరి సంతానానికి మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. ధనాన్ని కూడబెట్టి పెద్ద పెద్ద వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులను నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా వీరికి ఉంటాయి. మీరు మాటకారులు, మాటల్లో చమత్కారం ఎక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడటానికి అవతల వారికి అవకాశం ఇవ్వరు. మీరే మాట్లాడుతూ ఉంటారు. అంత మాటకారులు వీరు. అయితే వీరు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తారు. ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే వీరు ఇంకోలా అర్థం చేసుకుంటారు. దీనివల్ల జీవితంలో వచ్చిన అవకాశాలు విడిచిపెట్టుకుంటారు కూడా. విడిచిపెట్టేస్తారు. ఇతరుల విషయంలో మధ్యవర్తం చేస్తుంటారు. దీనివల్ల వీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో గడిపితే ఎలా ఉంటుందో ఆ మిథున రాశిలో స్త్రీలతో ఉంటుంది. మిథున రాశి స్త్రీ తెలివితేటలకు ఎదుటి వ్యక్తులు ఆకర్షణీయులు అవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒక క్షణం నవ్వుతూ చిన్నపిల్లలు నవ్విస్తూ ఉంటారు. మరు క్షణమే బాధ్యతల గృహిణిలా గంభీరంగా కనిపిస్తుంది. ఆ వెంటనే తన తెలివితేటలకు వేదాంతపరమైన విషయాల మీద దృష్టి పెడుతుంది. తన భావాలు వివరించగలుగుతుంది. రాజకీయ విషయాల మీద చర్చిస్తుంది. మరో నిమిషంలోనే ఉద్వేగంగా మారుతుంది. అలాగే కొంతసేపట్లో కన్నీళ్లతో భయంగా కనిపిస్తుంది. అందుకే ఈమె ఎప్పుడు నూతనంగా కనిపిస్తుంది. చంచల స్వభావం. వీరితో సాన్నిహిత్యం అస్సలు బోరు కొట్టదు. అలాగే ఈమె ఎదుటి వారిని ఎవరైనా ఇష్టపడుతున్నా లేదా తన జీవిత భాగస్వామినైనా సరే తన అందం, తెలివి, వినయ, విధేయతలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఈమె ఒక చూపుతో తన జీవిత భాగస్వామిని కానీ, ప్రియుని కానీ, తనకు ఇష్టమైన వారిని కానీ తమ కాళ్ళ దగ్గరకు రప్పించుకోవాల్సిందే. ఇక మిథున రాశి గల స్త్రీ ఎంత సున్నితంగా ఉంటుందో అంత సున్నితంగా వీరి ఆలోచనలు ఉంటాయి. మీరు పైకి ఏమీ తెలియనట్లుగానే ఉంటారు కానీ అన్నీ గమనిస్తూ సున్నితంగా ఆలోచిస్తుంటారు. ఈమె ఒక ప్రేమలో పడ్డారని ఎంత బలంగా విశ్వసిస్తుందో అలాగే ఇతర పురుషుల పట్ల ఆకర్షిస్తడం కూడా గుర్తిస్తుంది. ఈ రాశి గల స్త్రీ ఎప్పుడూ తనకి ఇష్టమైన నచ్చిన వ్యక్తులతో ఉండాలని, వారితో సమయాన్ని గడపాలని అనుకుంటుంది. ఉదాహరణకు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటుంది. తన ప్రేమ, గౌరవం, విలువ, మర్యాదలు అన్నీ జీవిత భాగస్వామికి అర్పిస్తుంది. కానీ జీవిత భాగస్వామి కూడా వారిని సమయాన్ని కేటాయించాలి. మీరు ఇంటికి వచ్చిన అతిథులను ఎంతో గౌరవంగా చూస్తారు. అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీ సంపూర్ణ స్త్రీ తత్వం ప్రదర్శిస్తుంది. ఎంత చిన్న ఇంటినైనా చాలా చక్కగా అలంకరించుకుంటుంది. అంతటి ప్రతిభా పాటవాలు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉంటాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పిల్లలకి మంచి నడవక నేర్పిస్తారు. వీరిని ప్రేమగా లాలించి, పాలించి, బుజ్జగించి వారి భవిష్యత్తు కోసం తన వంతు పాత్ర బాధ్యతగా వ్యవహరిస్తారు. ఎర్రని నేత్రాలు, పాండిత్యము, రాయబారం చేసే సామర్థ్యం, అందమైన రింగులు తిరిగినటువంటి వెంట్రుకలు కలిగి ఉంటారు ఈ మిథున రాశి వారు. శిరస్సు, బుద్ధి, చరిత చక్కగా హాస్యప్రియులుగా, అందమైనటువంటిగా, శరీరమైన పుష్టి, సంగీత ప్రియులు, నాట్య ప్రియులు, నాట్యాన్ని తెలిసిన వారు ఈ విధంగా ఈ మిథున రాశి వారు ఉంటారు. ఈ మిథున రాశి వారు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామికి, శివయ్యకి ఎక్కువ పూజలు చేసుకుంటే జీవితం అంతా బాగా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.